పనిలోనూ ఆలోచన విధానంలోనూ మనుషులకు తామేం తక్కువ కాదని ఇప్పటికే కొన్ని హ్యూమనాయిడ్ రోబోలు నిరూపించాయి. తాజాగా పరుగు పందెం పోటీలోనూ సత్తా చాటాయి. చైనాలో నిర్వహించిన పరుగు పందెంలో మనుషుల కంటే వేగంగా పరిగెత్తి రికార్డు సృష్టించాయి. 21 కిలోమీటర్ల పరుగును కేవలం 50 నిమిషాల 26 సెకండ్లలోనే పూర్తి చేసింది ఓ రోబో. తొలి 3 స్థానాల్లో రోబోలే విజేతలుగా నిలిచాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బీజింగ్లో యిజువాంగ్ హాఫ్ మారథాన్ పేరుతో హ్యూమన్ రోబో జాయింట్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 12,000 మంది మనుషులు, 100కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 21.1 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకండ్లలో లైటనింగ్ రోబో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. 51 నిమిషాల్లో మరో రోబో, 53 నిమిషాల్లో ఇంకో రోబో తమ పరుగును పూర్తి చేసి 2-3 స్థానాల్లో నిలిచాయి. చైనాకు చెందిన టెక్ కంపెనీ హానర్ ఈ లైటనింగ్ రోబోను రూపొందించింది. పరిగెత్తే సమయంలో రోబో నుంచి వెలువడే వేడిని నియంత్రించేందుకు ఫోన్లలో వాడే అడ్వాన్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు రోబో ఇంజనీర్ తెలిపారు. పరుగు కోసం 90 నుంచి 95 సెంటీమీటర్ల పొడవుతో ప్రత్యేకంగా కాళ్లను రూపొందించినట్లుగా తెలిపారు. కాగా ఈ పోటీలో మనిషి 1 గంట 7 నిమిషాల 47 సెకండ్లలో గమ్యాన్ని చేరుకున్నాడు.